ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెల్పాక రహదారి వెంట ఉన్న అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్నారు అధికారులు. అటు గుడిసెల తొలగింపును అడ్డుకున్నారు గిరిజనులు. దీంతో ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులపై కర్రలతో ఎదురు దాడి చేశారు గిరిజనులు. వలస వచ్చిన గుత్తికోయ గుండాలను వదిలి ఇక్కడే పుట్టి పెరిగిన తమ గుడిసెలపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చల్పాక రహదారి వెంట ఉన్న అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్నారు అధికారులు. అటు గుడిసెల తొలగింపును అడ్డుకున్నారు గిరిజనులు. దీంతో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులపై కర్రలతో ఎదురు దాడి చేశారు గిరిజనులు. వలస వచ్చిన గుత్తికోయ గూడాలను వదిలి ఇక్కడే పుట్టి పెరిగిన తమ గుడిసెలపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. ఇక ములుగు జిల్లాలో గిరిజనుల గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అరుణ్, చెప్పండి, గిరిజనుల గుడిసెలు తొలగిస్తున్నారు, దానికి సంబంధించి అటవీశాఖ ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తుందా? ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ? ములుగు జిల్లా ఏటునగరం మండలం చిలపాక రహదారి మీద గిరిజనులు కొంతకాలంగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. చాలా ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా అటవీ శాఖ భూములు ఉన్నాయి. వీటిని మీరు ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ అధికారులు చాలా సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది, తొలగించడం జరిగింది. ఆయన ఎవరు వినకుండా గుడిసెలు అలాగే మళ్లీ వేసుకొని కొనసాగుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహకారంతో ఆ గుడిసెలను తొలగించడం కోసం జేసీబీలతో వెళ్లారు. దాంతో గుత్తి కోయలకు సంబంధించినటువంటి గూడాలను తొలగించకుండా వాటిని ఎందుకు తొలగిస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వాళ్ళు కర్రలు పట్టుకొని పోలీసులపై అటవీ శాఖ అధికారులపై దాడి చేసే ప్రయత్నంలో పోలీసులు వాళ్ళని నివారించి జరిగినటువంటి సమాచారాన్ని ఇక్కడ నివాసం ఉండడానికి కుదరదు, ఇది ఫారెస్ట్ భూములు కాబట్టి మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాలి అంటూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులున్న పోలీసులు ఇన్వాల్వ్ కావడం వల్ల పరిస్థితి కంట్రోల్ అయింది. చాలా రోజులుగా ములుగు జిల్లా ఫారెస్ట్ ప్రాంతంలో చాలా మంది గుడిసెలు ఉంటున్న వాళ్ళకి పోలీసులకి అలాగే అటవీ శాఖ అధికారుల మధ్య కొంత వివాదం అయితే నడుస్తుంది. దీనికి గుత్తికోయల గూడాలకు సపోర్ట్ చేస్తూ సాధారణ గిరిజనులను మాత్రం తొలగిస్తున్నారనే దాని మీద కొంత వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా వేరే దగ్గరికి వీటిని మార్చాలని సూచించిన నేపథ్యంలో ఇంకా వాళ్ళకి అలొకేషన్ జరగకపోవడం అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కేటాయింపులు జరగకపోవడం వల్ల సాధ్యమైన చోట సాధ్యమైన ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు
అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అరుణ్, అయితే అక్కడ పుట్టి పెరిగిన మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు, వలస వచ్చిన వాళ్ళని వదిలేస్తున్నారు అని చెప్పి కూడా ఆ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మరి ఓన్లీ వీళ్ళ గుడిసెలు మాత్రమే తొలగిస్తున్నారా, అందరివి ఆ భూముల్లో ఉన్న వాళ్ళందరివి తీసేస్తున్నారా? నిజానికి వీళ్ళు లోపట అంటే చలపాక పరిసర ప్రాంతంలో ఉన్న ఆ ఏరియాకి సంబంధించి కొంత లోపట్టుకునే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గుడిసెలు వేసుకోవడం వల్ల ఇది వివాదం తలెత్తింది. అంతకుముందు వాళ్ళ ఎక్కడైతే గ్రామం ఉందో అక్కడ నుంచి వాళ్ళు కొంత ముందుకు వచ్చి రోడ్ల మీద గుడిసెలు వేసుకొని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారన్నది ఫారెస్ట్ అధికారుల ఆరోపణ. మేము ఇక్కడ నివసిస్తున్నాం, చాలా కాలంగా ఈ పరిసర ప్రాంత వాసులమే కాబట్టి మాకు అవకాశం కల్పించాలని ఆ గిరిజనులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇది కొంతకాలంగా వివాదం నడుస్తుంది. అక్కడ గుడిసెలు వేసిన వెంటనే తొలగించడం అనేది వస్తుంది, కానీ కొంతకాలంగా గుడిసెలు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో గుడిసెల వాసులకు సపోర్ట్ చేయడం వల్ల వాటిని తొలగించలేదు. ఇటీవల మళ్ళీ వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుంటే ఈ వివాదం తెరపై వచ్చి కొంత గొడవకు దారితీసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గుత్తి కోయలకు సపోర్ట్ చేస్తున్నారు, స్థానిక గిరిజనులు మాత్రం అన్యాయం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. నిజానికి ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన భూముల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాల్సి ఉంటుందని పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి ఆ గుడిసెలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయితే కట్టల్ది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చల్పాక రహదారి వెంట ఉన్న అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్నారు అధికారులు. అటు గుడిసెల తొలగింపునను అడ్డుకున్నారు గిరిజనులు. దీంతో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులపై కర్రలతో ఎదురు దాడి చేశారు గిరిజనులు. వలస వచ్చిన గుత్తికోయ గూడాలను వదిలి ఇక్కడే పుట్టి పెరిగిన తమ గుడిసెలపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు.